హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాదీ సాల్మిక్షర్. ధనుర్మాసం నుంచి సంక్రాంతి వరకు ప్రత్యేకమైన ముగ్గులను వేస్తూ ఉంటారు. సంక్రాంతి అంటేనే ముగ్గులు. సేవే పరమార్థిగా ఉన్నటువంటి శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో లాస్ట్ బస్ స్టాప్ ఆల్విన్ కాలనీలో అయితే ముగ్గుల పోటీ మహిళా మనుల చేత నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీకి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో కూడా తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా అడ్వాన్స్ గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ రోజు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వారి యాజమాన్యాన్ని అయితే కలుస్తున్నాము. వారి ఉద్దేశంలో ఈ చారిటబుల్ ఎందుకు పెట్టారు ఏంటి అనేది, అలాగే ఈ సంక్రాంతి ముగ్గులకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో తెలుసుకుందామండి. నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే మేడం. నమస్తే. ఇది ఎన్ని సంవత్సరాలు అయిందండి పెట్టి? శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి ఏదే స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన మొట్టమొదటి ప్రోగ్రామే మన ఆడవాళ్ళ గురించి కాబట్టి సంక్రాంతి పండుగ మనందరికీ ఎంతో ఉత్సాహంగా అందరూ పాల్గొనే పండుగ కాబట్టి ముగ్గులు అంటే ఆడవాళ్ళు ముందుంటారు కాబట్టి ముగ్గుల పోటీతోనే మా చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను. ఈ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య, వైద్య, ఆరోగ్యం అనేది మెయిన్ తీసుకున్నాము. మెయిన్ థీమ్ అనేది ఎవరైతే కనుక చదువుకొని పిల్లలు ఉంటారో వాళ్ళకి చదువు చెప్పించాలి. వాళ్ళకి ఏదైనా డొనేషన్స్ కానీ కాలేజీలో ఫ్రీ సీట్స్ అనేది ఇప్పించటము. ఆరోగ్యం అనేది ఏంటంటే కనుక చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొంటారు, సఫర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా మేము ఫ్రీ ఉచిత వైద్య శిబిరాలు, వాళ్ళకి హాస్పిటల్స్ ఎక్కడైనా మా అవసరం ఉంటే కనుక వాళ్ళకి అందిస్తాము. హెల్త్ సర్వీస్ ఉంటుంది. ఉమెన్ ఎంపవర్మెంట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ థీమ్. మహిళా సాధికారత అని అందరూ చెప్తా ఉన్నారు కానీ మేము మహిళా కాంగ్రెస్ లో పనిచేస్తా ఉన్నా గానీ ఇక్కడ మహిళల కోసం మేము ఏం చేయలేకపోతున్న సిచ్యువేషన్ లో ఉన్నాము. ఇప్పుడు దానికోసం మేము మహిళలకి ఉచిత శిక్షణ కల్పిస్తాము, వాళ్ళకి ట్రైనింగ్ సెంటర్స్ నేర్పిస్తాము, వాళ్ళకి కూడా అన్ని చోట్ల కాలేజీల్లో సీట్లు కల్పిస్తాము. అది ముఖ్య ఉద్దేశము. సంక్రాంతి పండుగ అనేది మన ఆడవాళ్ళ పండుగ కాబట్టి అందుకని ముగ్గుల పోటీ అనేది నిర్వహించడం జరిగింది. మన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను. ఈ సంక్రాంతి ముగ్గులకి ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పెట్టారు అంటే టైం ఏంటి, కలర్స్? మేము ఆల్రెడీ 100 మెంబర్స్ తీసుకున్నాం మేడం. 1 అవర్ స్టార్ట్ చేసాము. 1 అవర్ టైమ్ లో కనుక ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఆల్రెడీ డిప్యూటీ మేయర్ గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. ఆమె వచ్చి ఇక్కడ జడ్జిమెంట్ అనేది చేస్తారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఇస్తున్నాము. ఫస్ట్ ప్రైజ్ మిక్సీ, సెకండ్ ప్రైజ్ ఇండక్షన్ స్టవ్, థర్డ్ ది కుక్కర్. పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి మనం ఎంకరేజ్మెంట్ అనేది ఇవ్వాలి కాబట్టి ఎంకరేజ్మెంట్ లేకుండా ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి కాబట్టి వాళ్ళ కోసం కూడా మేము పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెంబర్ వేశారు. ఓకే, నెంబర్ వైజ్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నారా? పేర్లని నోట్ చేసుకున్నారు. ఈ 32 మెంబర్స్ అండి. కలర్స్ అన్ని ప్రొవైడ్ వాళ్ళే తెచ్చుకోవాలి, సెల్ఫ్ తెచ్చుకోవాలి. తెప్పించాము. ఓకే అండి. అంటే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇప్పుడేనండి? ఇప్పుడు వెంటనే చేసేస్తారు. హ్యాపీ సంక్రాంతి టు శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి ఇలా వెల్కమ్ చెప్తున్నారండి. గొబ్బమ్మలతో చక్కగా వేసేసి పూలతో కూడా పెట్టారండి. అలాగే అగరబత్తులు, పూజలు కూడా చేశారు, నైవేద్యం కూడా పెట్టారు. ట్రెడిషనల్ లుక్ ఉందండి. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇలా బార్డర్స్ అయితే ఇచ్చారండి. ఇలా బార్డర్స్ ఇస్తారు, అలాగే టైమింగ్స్ కూడా ఇస్తారు. సో దాని ప్రకారం వేయాల్సి ఉంటుంది. టైం కూడా ఇస్తారు. ఆ టైం లోపల మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సంక్రాంతి కాబట్టి సంక్రాంతిలో భాగంగా ఇక్కడ చెరుకు గడలు, ఆవు, అలాగే చిలకలు, పొంగల్ వండుతున్నాయి. అవన్నీ ట్రెడిషనల్ లుక్ అయితే ఉందండి. ఇక్కడ రైతు, సంక్రాంతి అంటేనే రైతుల పండగ కదా, అందుకోసం అనేసి ఇక్కడ మనకు ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. చెరుకు గడలు, నాగలితో పొంగల్ వండుతున్నట్టుగా బాగుంది. కైట్ కూడా వేశారు. అవుటర్ లుక్ వచ్చేలాగా ఫ్లవర్స్ కూడా వేశారు. సంక్రాంతి శుభాకాంక్షలు. కొంచెం అవుటర్ పోయిందండి, దాన్ని కరెక్ట్ గా రాయండి. ఎప్పుడైనా మనము ఈ బార్డర్ లో వేసిన తర్వాత ఫుల్ఫిల్ గా వేయాలి. అలాగే తర్వాత మళ్ళీ ఎలాంటివి ఉంటే మళ్ళీ ఫిల్ చేసుకోవాలి. పోతాయి కదా, కలర్స్ కూడా షేడ్ అవుతాయి, డిజైన్స్ కూడా. పైనుంచి వేస్తే లుక్ అట్రాక్షన్ గా ఉంటుంది. వావ్, చాలా సూపర్ గా ఉంది. డిజైనర్ లుక్ ఉంది. కలర్ కాంబినేషన్స్ మస్ట్ అండ్ షుడ్. ఇది మంచి కలర్ కాంబినేషన్ ఉంది. నైస్. కానీ ఇది ఫుల్ చేసినప్పుడే దాని లుక్ అనేది ఉంటుంది, ఫుల్ఫిల్ గా చేసినప్పుడు. చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ అండ్ డిజైన్స్, కలర్ఫుల్ సెలెక్షన్స్ అండి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుందాం, మంచి కాన్సెప్ట్.
ఇలా చూడండి ఒకసారి, మంచి కాన్సెప్ట్. ఇలా ముగ్గులను తీసుకొచ్చుకోకుండా ఏదైనా బౌల్స్ లో వేసుకుంటే బాగుంటుంది, అదే స్ప్రెడ్ అవ్వకుండా కింద పడకుండా ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్ టైం వేసుకున్నప్పుడు. ఇదొక టిప్పు. వీళ్ళంతా కాన్సెప్ట్ అంతా భలేది పెట్టారు, అంటే సంక్రాంతి కాన్సెప్ట్ అంతా చెరుకు గడలు, బసవన్న, అలాగే భోగి మంటలు, కైట్లు, ఇవన్నీ కూడా సంక్రాంతికే కదా, సో అందుకోసం అనేసి నాగలి, మంచి అదే ధాన్యాన్ని కూడా పెట్టారు. చాలా బాగుంది కాన్సెప్ట్. చిన్న దాంట్లో వాళ్ళకి ఇచ్చిన టైం లోపల, వాళ్ళకి ఇచ్చిన బాక్స్ లోపల ఫుల్ఫిల్ చేశారు, బాగుంది కలర్ఫుల్ గా. ఇక్కడ చూడండి, వీళ్ళు మొక్కలను పెంచుదాం, పక్షులను కాపాడదామని కాన్సెప్ట్. అదే విధంగా ఇక్కడ వాళ్ళు బర్డ్స్ వచ్చేలాగా పెట్టారు, బాగుంది. ఇది కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. తెలుగింటి లోగిళ్ళు అన్నమాట. సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది కూడా బాగుంది. అంతా సంక్రాంతి సందర్భంగా కాబట్టి అందరు కాన్సెప్ట్ ఇదే తీసుకున్నారు, సంక్రాంతి కాన్సెప్ట్. నీట్ గా వస్తుంది ఇది. వీళ్ళెవరో ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఏం చేస్తున్నారు నాగలక్ష్మి గారు? ఏం కాన్సెప్ట్? ముగ్గులు వేస్తున్నారు. ఏం ముగ్గు? కాన్సెప్ట్ ఏంటి? సంక్రాంతి ముగ్గులా? ఓకే ఓకే. మీరే వేస్తున్నారా? ఎట్లా? చిన్నపిల్లలు కూడా వేస్తున్నారు, భలే అందంగా, చాలా బాగా వేస్తున్నారు. ఇంకా ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళు కండక్ట్ చేశారు ప్రోగ్రామ్, చాలా పెద్దగా కండక్ట్ చేశారు ఆ ఇయర్. భలే అందంగా వేస్తున్నారు. ఓకే, డన్. Subscribe to Hyderabadi Shal Mixture. ఓకే, థ్యాంక్ యూ. నా చిన్నప్పుడు చూసిన ముగ్గు అండి, గులాబీల ముగ్గు, భలే ఉంది. ఇలా జల్లెడతో వేస్తే మనకు నీట్ గా వస్తుందండి, పెయింటింగ్ వేసినట్టుగానే వస్తుంది. ఈ జల్లెళ్ళు కూడా సింగిల్ లైన్ ఉన్న జల్లెడతో వేస్తే బాగుంటుందండి, డబల్ లైన్ ఉంటుంది దాంతో వేయకూడదు. ఇలాంటిది అయితే బాగుంటుంది, ప్లాస్టిక్ అండ్ స్టీల్ దాంతో కూడా వేస్తే బాగుంటుంది. సాంప్రదాయం అంటే స్త్రీలను గౌరవిద్దాం, మంచి కాన్సెప్ట్. ఇలా బాక్సుల్లో పెట్టుకుంటే నీట్ గా ఉంటదండి. విడివిడిగా వేసి కవర్ లో నుంచి తీస్తే పక్కకు కలర్స్ షేడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. మంచి పని చేశారు. చాలా చిన్న పిల్లలతో పాటు వచ్చారండి అందరూ. జెంట్స్ కూడా వస్తున్నారు వాళ్ళకు సపోర్టింగ్ కోసం. చిలకల ముగ్గు బాగుంది. ముగ్గులకు చుక్కలు పెట్టి వేస్తేనే బాగుంటుందండి ముగ్గులు. చుక్కల ముగ్గులు, గీతల ముగ్గులే సంక్రాంతికి ఎక్కువ. చాలా బాగుందండి, నైస్, నీట్ గా వచ్చింది ట్రెడిషనల్ ముగ్గు. ఇది మా కాన్సెప్ట్, ఇది అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. ఇన్ని రోజులు బోస్ పైన మన పల్లె మరలా మీ రాకతో కలకలలాడుతూ ఉంది. మంచి కాన్సెప్ట్. వేసావా ముగ్గు? గుడ్. ఈ ముగ్గుల పోటీకి ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకుందామండి. ఇలా బాక్సులు అయితే ప్రొవైడ్ చేస్తారండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్సు. ఆ బాక్స్కి కూడా నెంబర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇలా ఎవరికి వేసినటువంటి నెంబర్కి వాళ్ళ పేరు కూడా, ఫోన్ నెంబర్ కూడా తీసేసుకుంటారు. అంతేకాకుండా ఎవరి కలర్స్ వాళ్ళే తీసుకొచ్చుకోవాలి. టైం లిమిట్ వచ్చేసి 1 అవర్ అండి. సపోర్టింగ్గా తీసుకోవచ్చు ఒకరిద్దరిని. ముగ్గులను జడ్జ్ చేస్తున్నారండి, అంతా పరీక్షగా వీక్షణ చేస్తున్నారు ప్రతి కూడా. ఈ ముగ్గు వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అండి, ఎందుకంటే ఇది మొత్తం కాన్సెప్ట్ అంతా సంక్రాంతి కాన్సెప్ట్ ఉంది. ఆ పల్లెటూరు వాతావరణం అంతా కూడా ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ప్రైజ్ కింద ప్రైజ్ ఇచ్చారండి దీనికి. ఇది స్పెషల్ గా ప్రజెంటేషన్ బాగుందండి. దీనికి థర్డ్ ప్రైజ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇదంతా బాగుంది, బట్ ఏంటంటే ఇందులో గొప్పమ్మ ఒక్కటి లేదనే ఇది మాత్రం ఉంది, అందుకోసం అని థర్డ్ ప్రైజ్ కి సెలెక్ట్ అయింది.
కన్సోలేషన్ గిఫ్ట్ ఇచ్చారండి. ఎందుకంటే ఇది ట్రెడిషనల్ లుక్ ఉందనేసి ఇచ్చారనమాట. వచ్చి అందరూ ఎంతో సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ అందరూ విజేతలే, ఎవరు కనుక మాకు రాలేదనేది టీమ్ రాకూడదు, స్పాంటేనియస్ గా తీసుకోవాలి. ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ గిఫ్ట్లు అనేది అందించడం జరిగిందండి. ముఖ్య అతిథిగా ఇక్కడ డిప్యూటీ మేయర్ గారు విచ్చేసి అందరికీ బహుమతులను అయితే అందించడం జరిగిందండి. చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్దలు డిప్యూటీ మేయర్ గారు శ్రీలత శోభన్ రెడ్డి గారు, అన్న ఎల్డీసీ చైర్మన్ దీపన్ అన్న గారు, చైర్మన్ గెలుపొందిన వారికి థర్డ్ ప్రైజ్ శ్రావిక, థర్డ్ ప్రైజ్ శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలో థర్డ్ ప్రైజ్ శ్రావిక, కంగ్రాచులేషన్. సెకండ్ ప్రైజ్ భానుప్రియ, భానుప్రియ రావాలి, భానుప్రియ కంగ్రాచులేషన్స్ అమ్మా. మన సంస్కృతి మన సాంప్రదాయం అన్ని కాపాడాలి మీ ఆడపిల్లలు. అరే మీరంతా ఉత్కంఠ కూర్చొని ఎదురు చూస్తున్నారు. అనౌన్స్మెంట్ వచ్చేసింది. అందరూ భారీగా సపోర్ట్ కొట్టండి. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా సోదరి మనకి పార్టిసిపేట్ గిఫ్ట్ ఉన్నాయి కాబట్టి అందరూ దయచేసి ఉండండి. అట్లాగే స్వీట్ ఉంటుంది, మైసూర్ పాక్, అది కూడా తినండి. మీరందరూ మన సంస్కృతిని కాపాడాలి. ఈ ముగ్గుల పోటీల వల్ల చాలా లాభాలు తర్వాత శృతి, రాధా, శ్రీలేఖ. ఈ సంవత్సరం నిర్వహించినటువంటి ఈ ముగ్గుల పోటీలో ప్రథమ బహుమతి గెలుచుకున్నటువంటి సుస్మిత గారు తన మాటల్లో తాను ఇప్పటికే రంగోలీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి 10 సార్లు విన్ అయినట్టు చెప్తున్నారండి. తనని ఏదైనా టిప్స్ చెప్పమని అడిగితే బాక్స్ ఫుల్ఫిల్ చేయాలి, అలాగే ఉన్న టైంలోనే మనము చిన్న ముగ్గునైనా నీట్ గా ప్రజెంటేషన్ ఇవ్వాలి, టైంను బట్టే మనం ముగ్గును అనేది ఎంచుకోవాలని చెప్తున్నారు. సంక్రాంతి ముగ్గుల పోటీలో సెకండ్ ప్రైజ్ విన్ అయిన వాళ్ళు భానుప్రియ. ఎలా ఉంది నీకు ఈ హ్యాపీనెస్? గెస్ చేసావా? ఓకే, ఏంటి ఏమైనా టిప్స్ చెప్తావా? ఓకే, మన ట్రెడిషన్స్ మర్చిపోతున్నారు కాబట్టి ఎక్స్ప్లోర్ చేశారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సంక్రాంతి ముగ్గుల పోటీలో థర్డ్ ప్రైజ్ విన్ అయినటువంటి శ్రావిక గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ విన్ అయినందుకు? చాలా హ్యాపీగా ఉందా? గెస్ చేశారా మీరు? ఓకే, సెకండ్ గాని ఫస్ట్ గాని ఎక్స్పెక్ట్ చేశారు. ఓకే, ఎందుకని మరి మీకు థర్డ్ ప్రైజ్ వచ్చింది? ఫస్ట్ ఎందుకు రాలేదు? గొబ్బెమ్మ కాన్సెప్ట్ లేదనేసి. ఓకే, ఎనీవే మీరైతే విన్ అయ్యారు ఇంతమంది లోపల. సో కంగ్రాచులేషన్, హ్యాపీయే కదా? ఓకే, చాలా బాగుంది. బహుమతి మనం ఆంటీ. ఓకే, కంగ్రాట్స్ ఆంటీ. ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కన్సోలేషన్ గిఫ్ట్స్ అయితే ఇవ్వటం జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ కాకుండా హ్యాపీగా గిఫ్ట్స్తో ఇంటికైతే తిరిగి వెళ్ళారు హ్యాపీగానే. మీకు ఎలా అనిపిస్తుందండి పార్టిసిపేట్ చేసినందుకు? హ్యాపీనా? ఓకే, మీకు ఆ ప్రైజ్ ఇచ్చారా? పార్టిసిపేషన్ గిఫ్టా? ఓకే. రంగోలీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ విన్నర్ మీరే అవ్వాలనుకుంటే ఫాలో అవ్వాల్సినటువంటి టిప్స్ని అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలని మన ఛానల్లో ఒక 6 minutes వీడియో అయితే ఉందండి. ఆ టిప్స్ కనుక ఫాలో అయిపోయినట్లయితే ఖచ్చితంగా విన్నర్ మీరే అవుతారు. సో ఆ వీడియో లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. చూసారు కదండి, 2026లో శ్రీదేవి చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ముగ్గుల పోటీలు. ఈ పోటీలో పార్టిసిపేట్ చేసినటువంటి మహిళలు వేసినటువంటి
ముగ్గులను అలాగే పొందినటువంటి గిఫ్ట్స్ని అన్నిటినీ చూశారు కదండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని ఎనేబుల్ చేయండి. మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ హైదరాబాదీ సాల్ మిక్చర్. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.